సొమ్మొకరిది సోకొకరిది అంటే ఏమనుకుంటున్నారు? వీడియో అంతా లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. అయితే ఇంట్లో ఈరోజు మేము పల్లి చెక్కలైతే చేస్తున్నాము. ప్రాసెస్ చేసిందంతా కూడా మా హస్బెండే, కాకపోతే వీడియో అయితే నాకు. ఇంతకుముందు నేను ఎప్పుడు ట్రై చేయలేదు, బట్ మన వైఎస్ స్వీట్స్ అండ్ డిలైట్స్లో ఈ స్వీట్ కూడా లాంచ్ చేద్దామని చెప్పేసి ట్రై చేశాము. మా హస్బెండ్ ఇంతకుముందు చాలా సార్లు ఈ పల్లి చెక్కలు అయితే చేశారు. తన ఎక్స్పీరియన్స్ ప్రకారమే మేము చేయడం జరిగింది ఇక్కడ వీడియోలో. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. పాకం పట్టడం వచ్చేస్తే ఈజీగా చేసుకోవచ్చు, పాకం లేకుండా అంటే అంత పర్ఫెక్ట్గా రావు. ఫస్ట్ పల్లీల్ని మంచి లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకొని దానిపైన ఉన్న పొట్టు అంతా కూడా తీసేసుకొని దులుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా మనకి పల్లీలు ఎన్ని కప్స్ వస్తాయి దానికి 1 కప్ ఎక్స్ట్రాగా మనం బెల్లం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అది కూడా స్వీట్స్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు మాత్రమే. స్వీట్ కొంచెం తక్కువ కావాలనుకుంటే 1 కప్పుకి 1 కప్పు బెల్లం వేసుకుంటే సరిపోతుంది. ఇంకా తురుముకున్న బెల్లాన్ని స్టవ్ మీద పెట్టేసి పాకం కుదిరేదాకా బాగా మరికించుకోవాలి. వన్స్ పాకం రెడీ అయిపోయిన తర్వాత ముందుగా పొట్టు తీసి పక్కన పెట్టుకున్న పల్లీల్ని ఈ పాకంలో వేసి 2 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని తర్వాత ఒక మంచి కవర్ మీద ఘీ లేదంటే ఆయిల్ అప్లై చేసి దాని మీద పెట్టేసుకొని మనం అప్పుడే వేడిగా ఉన్నప్పుడు లడ్డూలు చుట్టుకోవచ్చు. చల్లారిపోతే మాత్రం లడ్డూలు కానీ చెక్కలు కానీ అవ్వవు. వేడిగా ఉన్నప్పుడే చెక్కల్లా కూడా ప్రిపేర్ చేసుకుంటే అయిపోతుంది. అవ్వకపోతే ఒకసారి మనం చపాతీకి యూజ్ చేసే స్టిక్స్తోని ఇలా చేసుకుంటే అయిపోతాయి.